కొత్త ప్రభుత్వం వచ్చిన కాంచి ఆటోలకు ఇబ్బంది అవుతుంది. బస్సులు ఫ్రీ పెట్టినారు కదా, బస్సులు పెట్టిన కాంచి ఖాళీగా కూర్చుంటున్నాం. ఆయన మాకు హెల్ప్ చేస్తా అన్నాడు, పింఛన్ లెక్కన ఏదన్నా వేయాలి కదా, ఏమీ ఆయన నోటితోనే అన్నాడు మేము ఆటో వాళ్ళకు హెల్ప్ చేస్తామన్నాడు. ఇంతవరకు ఏం చేయలేదు. వచ్చి ఇప్పుడు 50 రోజులేమో అయింది ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు రిజల్ట్ లేదు. అంటే మీ ఆటో యూనియన్ నుంచి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారా మరి గవర్నమెంట్కి? ఎటువంటి భరోసా మాకు మంచి ఇప్పుడు ఇండ్లు లేవు, ఏం లేవు. మాకు కిరాయి ఇండ్లలో ఉంటున్నాము. ఈ బస్సు వల్ల ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు మాకు ఏమి గిరాకు లేదు, అటు కిరాయిలు కట్టలేము, ఇండ్లలో ప్రాబ్లం అయిపోతుంది. ఖాళీ కూర్చుంటున్నాము. ఈ బండి కిరాయి కూడా వెళ్తలేదు మాకు. అంటే మీకు కేవలం మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత ప్రయాణం ఎఫెక్ట్ పడుతుందా, లేదంటే ఉన్నటువంటి ఓలా ఊబర్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందని చెప్పుకోవచ్చు? ఓలా ఊబర్ వల్ల పడుతుంది మహిళకి. ఇప్పుడు మొన్న ఓలా ఊబర్ ర్యాపిడో ఉంది, దాంతోనే ఎఫెక్ట్ పడ్డది. ఇప్పుడు బస్సు వల్ల మొత్తం ఎఫెక్ట్ పడ్డది. ఇంకా బస్సు ఎక్కిన కానీ మహిళలు చాలామంది బస్కే పోతున్నారు. ఓలో ఊబర్ ర్యాపిడో కొత్త కొత్త స్కీములు అవి కూడా వస్తున్నాయి. ఇంకా 2 వచ్చినాయి. ఇవన్నీ వస్తే మళ్ళీ మేము ఎట్లా బతకాలి? ఇట్లనే ఖాళీగా కూర్చోవాలా? మళ్ళీ సరే ఆయన మేము ఆటో వాళ్ళకు హెల్ప్ చేస్తామన్నాడు, మళ్ళీ ఇంతవరకు ఏం చేయలేడు. ఉన్నోళ్ళకే ఇండ్లు పంచుతున్నారు, లేనివానికైతే ఏమి ఇస్తలేరు. మేము కూడా డబుల్ బెడ్రూమ్కు అప్లై చేసినాం, ఇంతవరకు ఇల్లు రాలేదు. ఉన్నోనికే ఇస్తున్నారు అన్నీ. సరే, మీ నుంచి ప్రభుత్వానికి ఏదైనా విషయం తెలియాలంటే ఏం చెప్తారన్నా? ఆటో వాళ్ళకి ఏమన్నా చేయమను, లేదా ఓలా ఊబర్ అవన్నీ బంద్ చేయమను. లేకపోతే ఇప్పుడు మాకు బస్సులకు వచ్చిన కానీ ఏం లేదు, గంటలు గంటలు కూర్చొని పోతున్నాము. ఓకే, బండి కిరాయి వెళ్తలేదు, ఇంట్లో ఖర్చులు వెళ్తలేవు, అన్నిటి ప్రాబ్లం అయిపోతుంది. ప్రభుత్వం మా గురించి ఆలోచించామని చెప్తాను. లేకపోతే నెలకు 10,000 ఇవ్వను, నెలకు 10,000 ఇవ్వను. వేస్తున్నాడుగా ఆటో వాళ్ళకు కూడా పింఛన్కి ఇట్లా నెలకు 10,000 12,000 ఇవ్వను, అంతే కదా. ఇప్పుడు మాకేం బెనిఫిట్ లేకుండా అయిపోయింది. గంటలు గంటలు కూర్చుని కూడా ఎవరు వస్తలేరు. ఇప్పటివరకు అయితే ఏమి ఇంకా అమలు కాలేదు. ఒక బస్సు అమలు చేసి అందరికీ పరిచయం చేసిండు. ఇప్పుడు ఇంకా ఆరోగ్యశ్రీ అన్నాడు, అది కూడా ఇంకా ఏడ అమలు అయిందో లేదో తెలియదు. ఇప్పుడు 100 రోజులు అన్నాడు, 100 రోజులలో చేస్తా అంటుండు. ఇంతవరకు ఇంకేం చేయలేదు. దాని రిజల్ట్ ఇంకా ఏం కనబడతలేదు కొత్త ప్రభుత్వానికి. అంటే ఇప్పటికే ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు వాళ్ళు చేస్తానన్నారు కదా 100 రోజుల్లో. ఇన్ కేసు 6 గ్యారంటీలు నిలవరకపోతే వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్ల మీద ఏమైనా ఎఫెక్ట్ ఉందంటారా? ఉంటుంది. అవి అమలు చేయకపోతే ఎంపీ ఎలక్షన్ మీద అమలు ప్రభావం ఉంటుంది కదా, కంపల్సరీ ఉంటుంది. ఈసారి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందంటారన్న? ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఈయన జల్దీ చేస్తే ఈయనకు బెనిఫిట్ ఉంటుంది, లేకపోతే టీఆర్ఎస్కు బెనిఫిట్ ఉంటుంది. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, దానికి ధీటుగా గట్టి పోటీ పార్లమెంట్లో అసెంబ్లీలో వచ్చేదంటే ఏ పార్టీ అని చెప్పుకోవచ్చు? ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ 2 పార్టీలు ఉన్నాయి, లేదా కాంగ్రెస్ లేకపోతే టీఆర్ఎస్, ఇక వేరే ఏం లేదు. ఇక వస్తే ఆయన మంచిగా ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేసి ఆటో వాళ్ళకి కానీ ఏమైనా చేస్తే ఆటో వాళ్ళు వాళ్ళకే ఇస్తారు ఎంపీ ఎలక్షన్లో. ఆటో వాళ్ళకి ఏం చేయలేదు, ఇంతవరకు ఏం చేయలేదు. ఇప్పుడైనా ఏమైనా చేస్తే ఎంపీ ఎలక్షన్లో గెలుస్తారు. లేక ఏం చేయకపోతే పబ్లిక్ ఏటో అటో వేసేస్తారు. పబ్లిక్ కూడా కోపం మీదనే ఉన్నారు కదా. అంటే ఇప్పటికే ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలకు అయితే సమస్యలను దానికి సంబంధించి కూడా ప్రజాపాలన వేదికగా చూపించి కూడా ఉన్నటువంటి సమస్యలకు ఇప్పటికి పరిష్కారం చేస్తున్నారు. ఏ విధంగా చెప్పుకోవచ్చు? గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు కదా. చేయలేదు కానీ అప్పుడు వైఎస్ చేసిండు. వైఎస్ సేమ్ ఇప్పుడు ఏదైతే పెట్టిండో వీళ్ళు కొద్దిగా ఉదయం పూట వాళ్ళు కూడా చేసిండు వైఎస్ పీరియడ్లో. ఇప్పుడు ఈయన వచ్చిండు పెట్టిండు కానీ అది ఇంకా ఏమో జరుగుతలేదు కదా. వారం వారం అయితే తీసుకుంటున్నాడు, ప్రజల గురించి విన్నపాలు తీసుకుంటున్నారు. కానీ దాని గురించి ఇంతవరకు ఇది అయిందని ఎవరు అంటలేరు, ఎవరు అనలేదు ఇంతవరకు కూడా, మేము కూడా ఇరలేదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి 6 గ్యారెంటీలో ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం అనేది వచ్చింది. మరో 4 రోజుల్లో ఈ యొక్క గ్యాస్ కూడా రాబోతుంది అంటున్నారు. ఏ విధంగా వస్తే మంచిది, ఇంతవరకు రాలేదు. ఇంకా ఇప్పుడు 50 రోజుల పరిపాలనలో ఖాళీ ఒక బస్సుది అయింది, ఆరోగ్యశ్రీదే అయింది అంటున్నాడు. ఆరోగ్యశ్రీ అయింది లేని తెలియదు కానీ ఒక బస్సుది అయింది కనబడుతుంది అంతే. ఆ బస్సు వల్ల అందరికి ఎఫెక్ట్ అయింది. బస్సు వచ్చి కూడా ఏమో బెనిఫిట్ చేయలేదు. బస్సు వల్ల ఆటో వాళ్ళకు చాలా ఇబ్బంది అయింది, చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ఏమంటారా, ఫ్రీ బస్ అనేది తీసేసి దానికంటే ఏమైనా లిమిటేషన్స్ కొన్ని షరతులు పెట్టాలంటారా? ఫ్రీ బస్సు తీసేసి ముసలి వాళ్ళకు ఫ్రీ బస్ పాస్ పెడితే బాగుంటుంది. ఫ్రీ బస్సు తీసేసి ఏజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అక్కడ డబ్బులు ఉండరు, వాళ్ళకి ఫ్రీ పాస్ వాళ్ళకి అట్లా పెడితే బాగుంటుంది. లేదా టికెట్ ధరలను తగ్గిస్తే బాగుంటుంది. మొత్తానికి ఫ్రీ పెడితే ఇప్పుడు ఆటోలు నడుపుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది కదా. నువ్వు చేసేది ఉంటే స్కూల్లో వాళ్ళకు ఇప్పుడు ఆంధ్రాలో స్కూల్కు జగన్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుండే, ఇంగ్లీష్ అవి ఇవి అట్లా పెట్టనుండే స్కూల్ వాళ్ళకు. లేదా ఇక్కడ బస్సులో బస్ పాసులు తగ్గించడు, టికెట్ ధరలు తగ్గించితే అదొక బెనిఫిట్ ఉండేది.
ఇప్పుడు మొత్తానికి ఫ్రీ పెడితే వేరేలో బతికే వాళ్ళ మీద ఆటో వాళ్ళకు ఎఫెక్ట్ పడిపోయింది. ఆల్రెడీ ఓలో ఉండే ఉబేర్ ఉండే చాలా ఉండేవి, ఇప్పుడు ఇంకా కొత్తగా పుట్టుకొస్తున్నాయి. వాటిని ఆపుతలేరు. మీకు ఆయన దోచింది ఆయన చేసుకుంటూ పోతున్నాడు. అయితే మీద వాళ్ళు ఆటో మీద బతకటోళ్ళు ఎలా బతుకుతారు? ఖర్చులు ఎలా వెళ్తాయి? పిల్లలు చదువుకోవాలి, స్కూల్ పంపించాలి, పిల్లల ఫీజులు పట్టాలి, ఇవన్నీ ప్రాబ్లమే కదా. ఓకేనా, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పొలిటికల్ లీడర్ అంటే ఎలా ఉండాలి, ఒక పొలిటికల్ లీడర్కి ఉన్న లక్షణాలు ఏమని చెప్పుకోవచ్చు? పొలిటికల్ లీడర్ అంటే ఇప్పుడు ఒక ఇదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండే అన్ని ఆలోచించి చేసేవాడు, ఆ టైప్లో ఉండాలి. మొత్తానికి ఏది దోస్తే అది ఫ్రీ పెడితే మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ అయిపోతుంది కదా. ఇది చేసే ముందు ఇప్పుడు ఆయన ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు అందరికీ మంచిగా ఓకే అనిపించింది, చేశారు. ఆయన ఏం చేసినా ఏం పబ్లిక్ ఎఫెక్ట్ పడాలి, అందరికి బాగానే ఉంది. ఇప్పుడు వస్తూ మీరు గెలవనికి బస్ ఫ్రీ అది ఇది పెడితే ఇప్పుడు ఇంకొకరు కూడా మళ్ళీ వస్తే మేము పెడతా అంటున్నాం ఫ్రీ, అదే బస్సు ఫ్రీ పెడతా అంటున్నారు. అందరూ ఫ్రీ పెట్టుకుంటూ పోతుండే ఇప్పుడు డ్రైవర్లు ఆటోలు నమ్ముకొని బతికేటోళ్ళు ఎలా బతుకుతారు?